తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయస్సు వచ్చాక అతనికి కాశీరాజు కూతురు అయిన వపుష్ఠను తెచ్చి పెళ్లి చేశారు. పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు గనుక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా సర్పయాగం చేయటం ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు. జనమేజయుడు సర్పయాగం చెయ్యటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి బూడిద చెయ్యటానికి తీర్మానించుకొని రాజపురోహితులను ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేసే విధానం ఏమిటని అడిగారు. దానికి వారు, సర్పయాగం అన్నది జనమేజయుడు కోసం మాత్రమే ఏర్పడిందని, దాన్ని మరెవరూ చెయ్యరని ఋత్విక్కులు చెప్పారు. యాగ సంభారాలన్నీ సేకరించబడ్డాయి. యజ్ఞశాలలు నిర్మించారు. ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావటం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు. జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంత వరకు లోహితాక్షుణ్ణి యజ్ఞశాలలోకి రానివద్దని ఉత్తర్వు చేసి వపుష్ఠ మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకొని యజ్ఞశాల ప్రవేశం చేశాడు. సర్పయాగానికి చండభార్గవుడు అనేవాడు హోత, పింగళరుడు అథర్వుడు, కౌత్సుడు ఉద్ఘాత. యాగం ఆరంభమైంది. ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చాడు. ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు. భయపడకు, నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు. సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు. అతను తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి, ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడనే మునికిచ్చి పెళ్లి చేశాం. నీ కొడుకైన అస్థీకుణ్ణి పంపి ఈ యాగం ఆపు చేయించు అన్నాడు. తల్లి చెప్పిన మీదట అస్థీకుడు సర్పయాగం జరిగే చోటుకి వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును, ఋత్విక్కులను, అగ్నిని స్తోత్రం చేశాడు. జనమేజయుడు అస్థీకుణ్ణి చూసి ముచ్చటపడి, చూస్తే కుర్రవాడు ఎంత జ్ఞానం కరమరిచాడు, ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్యులతో అన్నాడు. వెంటనే అస్థీకుడు సర్పయాగం నిలుపమని కోరాడు. జనమేజయుడు యాగం ఆపటం తప్ప ఇంకా ఏమి కోరినా ఇస్తానన్నాడు. కానీ అస్థీకుడు అందుకు ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుడిని ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం నిలిచిపోయింది. అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడి శిష్య సహితంగా రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నింటినీ వైశంపాయనుడి నోట విన్నాడు. భారత వంశానికి మూలపురుషుడు వైవస్వత మనువు. ఆయన అదితికి మనవడు. వైవస్వతుడి కూతురైన ఇలకు పురూరవుడు పుట్టాడు. పురూరవుడికి ఊర్వశికి కలిగిన 6 కొడుకులలో ఆయువు అనేవాడికి సహుషుడు మొదలుగా 4 కొడుకులు పుట్టారు. 100 యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన సహుషుడు 6 కొడుకులను కన్నాడు. వారిలో యయాతి రెండోవాడు. పెద్దవాడైన యతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు. యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడిగా ఉండేవాడు. దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బతికించేవాడు. దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు. అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనే వాణ్ణి
మృత సంజీవిని మంత్రం నేర్చుకొని రమ్మని శుక్రుడి వద్దకు పంపారు. కచుడు వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ కొంతకాలం గడిపాడు. కచుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలియవచ్చింది. అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు. ఆ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవినితో కచుణ్ణి మళ్లీ బతికించాడు. ఇంకోసారి కచుడు దేవయాని కోసం పూలు తేవటానికి పోతే దానవులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు. కచుడి కోసం దేవయాని ఏడవసాగింది. శుక్రుడు అతన్ని మళ్లీ బతికించాడు. దానవులు మూడోసారి కచుణ్ణి చంపి అతన్ని బూడిద చేసి ఆ బూడిదను కల్లులో కలిపి శుక్రుడికి తాగటానికి ఇచ్చారు. ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు. శుక్రుడు విధి లేక అతనికి మృత సంజీవిని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకొని బయటికి రమ్మని, ఆ తర్వాత ఆ మంత్రంతో తనను తిరిగి బతికించమని అన్నాడు. కచుడు అలాగే చేశాడు. కచుడు వచ్చిన పని అయిపోయింది. అతను సమయం చూసుకొని వెళ్ళి వస్తానన్నాడు గురువుతో. అప్పుడు దేవయాని, నీ మీది మోహంతో నిన్ను ఎన్నోసార్లు బతికించుకున్నాను, నన్ను పెళ్లాడు అన్నది. అప్పుడు అతను, అమ్మమ్మ, నువ్వు గురుపుత్రివి, నా చెల్లెల్లాంటి దానివి అన్నాడు కచుడు. అలా అయితే నీకు మృత సంజీవిని ఫలించుకుండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది. దానికి కచుడు, నిన్ను బ్రాహ్మణుడెవడో పెళ్లాడకుండుగాక అని ఎదురు శాపం పెట్టి వెళ్ళిపోయాడు. దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురు ఉన్నది. ఒకనాడు ఆమె దేవయానిని అనేక మంది చెలికత్తెలను వెంట పెట్టుకొని వనవిహారానికి బయలుదేరింది. ఒకచోట వాళ్ళు ఒక సరస్సు చూసి అందులో యువతులందరూ తమ బట్టలు విప్పేసి ఒడ్డున పెట్టి సరస్సులో కొంతసేపు జలకాలాడారు. ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ల చీరలు లొంగ చుట్టుకుపోయాయి. జలక్రీడలు ముగించి యువతలు ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవడంలో తొందరలో శర్మిష్ఠ దేవయాని చీర కట్టేసుకుంది. దేవయానికి శర్మిష్ఠ చీర మిగిలింది. దేవయాని అహంకారంతో, ఓసి రాకాసి, నేను బ్రాహ్మణ స్త్రీని, నీ చీర నేను కట్టను, నాకు ఆచారం ఉన్నది, నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది. దానికి ఆవిడ, పోవే బిచ్చగత్తె, నీ తండ్రి నా తండ్రి ఇచ్చినవి స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్నాడు, నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని అంది శర్మిష్ఠ. అంతటితో ఊరుకోక శర్మిష్ఠ కోపావేశంలో దేవయానిని పక్కనే ఉన్న బావిలోకి తోసి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి యయాతి అటుగా వచ్చాడు. ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు. దేవయాని కనిపించింది. ఎవరు నువ్వు, బావిలోకి ఎలా వచ్చావు అని యయాతి అడిగాడు. దానికి ఆవిడ, నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెని, నా పేరు దేవయాని, కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను, నన్ను బయటికి తీయి అంటూ దేవయాని తన చేతికి పైకి చాచింది. యయాతి తన కుడి చేత్తో ఆమె కుడి చేయి అందుకొని ఆమెను పైకి లాగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ లోపల గార్నిక అనే దాసిది దేవయానిని వెతుక్కుంటూ అటుగా వచ్చింది. దేవయాని దానితో, వసే, నేనిక వృషపర్వుడి నగరంలో అడుగు పెట్టను, శర్మిష్ఠ నాకు చేసిన అపచారం గురించి నా తండ్రికి చెప్పు పో అన్నది. కబురందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, శర్మిష్ఠకు నువ్వేం అపకారం చేశావు తల్లి అని అడిగాడు. దేవయాని తండ్రితో జరిగిందంతా చెప్పి శర్మిష్ఠ ఆయనను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని శుక్రుడు, అమ్మా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు రాకపోతే వృషపర్వుడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు. ఇంతలోనే సంగతంతా తెలుసుకుని వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి
మీరిద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి? నగరానికి పోదాం పదండి అన్నాడు. మీ వరస నాకేం బాగలేదు. మీ వాళ్ళు నా శిష్యుడైన కచుణ్ణి మాటిమాటికి చంపారు. ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతిలోకి తోసి చంపాలని చూసింది. నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా. వృషపరువుడు కాళ్ళ వెళ్ళా పడ్డాడు. దేవయానిని ఒప్పించమని, ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు. శర్మిష్ఠ ఆమె దాసీ జనము తనకు దాసీలుగా ఉండేటట్టయితే తాను నగరికి వస్తానన్నది దేవయాని. వృషపరువుడు సరేనన్నాడు. శర్మిష్ఠ దేవయానికి దాసిగా వచ్చింది. దేవయాని అనే సూటిపోటి మాటలను సహించింది. ఎందుకంటే శుక్రాచార్యులు మూలంగా దానవలోకం ఎంతో మేలు పొందింది. ఒకనాడు దేవయాని శర్మిష్ఠను మిగిలిన దాసీలను వెంటబెట్టుకొని పూర్వం వెళ్లిన చోటకే వెళ్ళింది. మళ్ళీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు. శర్మిష్ఠను దేవయానిని చూసి మీరెవరు అని అడిగాడు. దేవయాని అతని పేరు కులము తెలుసుకొని, ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలో నుంచి నువ్వే కదా పైకి లాగావు. ఆ రోజు మనకి పాణిగ్రహణం జరిగినది. అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది. బ్రాహ్మణుడి కూతుర్ని తాను ఎలా పెళ్లాడటమా అని యయాతి జంకాడు. కానీ శుక్రుడు వారిద్దరి పెళ్లిని ఆమోదించాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్ళయింది. శుక్రుడు దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలు ఇచ్చారు. దేవయాని శర్మిష్ఠను మరి 2000 మంది దాసీలను వెంటబెట్టుకుని కాపురానికి వచ్చింది. శర్మిష్ఠ దాసీలు ఉండటానికి అశోక వనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు. దేవయాని యయాతికి యదుడు, తుర్వసుడు అనే కొడుకులు కన్నది. కొంతకాలం గడిచాక శర్మిష్ఠ తన స్థితి తలుచుకుని విచారించింది. ఇంతకాలమైనా తనకు పెళ్లి కాలేదు. దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయ్యింది. దేవయాని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకున్నది. ఒకనాడు యయాతి అశోక వనం కేసి రాగా శర్మిష్ఠ ఆయనను కలుసుకొని, రాజా, నా యజమానురాలికి భర్తవైన నీవు నాకు భర్తవే. నన్ను భార్యలాగా పరిగ్రహించు. ఇందులో అధర్మం లేదు అన్నది. శుక్రుడేమంటాడోనని యయాతి భయపడ్డాడు. అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తూ ఆమె ద్వారా ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అనే కొడుకులను కన్నాడు. శర్మిష్ఠ పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది. ఆమె శర్మిష్ఠను చూడబోయి, నువ్వు ఉత్తమశీలవని, నీతి పరురాలవని, గొప్ప వంశంలో పుట్టిన దానివని అంటున్నారే, పెళ్లి కాకుండానే నీకు ఈ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది. శర్మిష్ఠ సిగ్గుతో తల వంచుకొని, నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అన్నది. ఎవరా ముని, ఏం పేరు, ఏం కులం అని దేవయాని మళ్ళీ అడిగింది. ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ఠ. దేవయాని తృప్తిపడింది. మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ఠ ఉండే చోటికి విహారంగా వచ్చారు. అప్పుడే దేవయాని నిజం తెలుసుకున్నది. శర్మిష్ఠ బిడ్డలలో యయాతి పోలికలున్నాయి. నీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని ఆమె పిల్లలను అడిగితే వాళ్ళు యయాతిని చూపారు. వెంటనే దేవయాని శర్మిష్ఠ పైన విరుచుకుపడుతూ, ఓసి రాక్షసి, నాగే ద్రోహం తలపెట్టావా అన్నది. శర్మిష్ఠ తొణకకుండా, నేను అధర్మం చెయ్యలేదు. ఈ రాజును నువ్వు వరించినట్టే నేను వరించాను. నువ్వు నాకన్నా పెద్దదానవు, బ్రాహ్మణ స్త్రీవి, అందుకని నిన్ను గౌరవిస్తాను. కానీ ఈయన రాజర్షి, అందుకే ఒక ఋషికి పిల్లల్ని కన్నానని నీతో చెప్పాను అన్నది. దేవయాని యయాతితో, నాకు ద్రోహం చేశావు, నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. శుక్రుడు యయాతిని ముసలివాడు కమ్మని శపించాడు. శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే యయాతి శుక్రుడి కాళ్ళ వేళ్లా పడి, నన్ను శపించడం న్యాయం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది. అందుకే ఆమె కోరిక తీర్చాను. అంతేకాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు.
నన్ను మన్నించండి అన్నాడు. దానికి శుక్రుడు, మా శాపం వ్యర్థం కావటం ఎన్నటికీ జరగదు. అయితే నువ్వింకా కొంతకాలం యవ్వనం అనుభవించకోరినట్టయితే నీ ముసలితనం ఎవరైనా యువకుడికి ఇచ్చి వాడి యవ్వనం నువ్వు పుచ్చుకునేందుకు అవకాశం ఇస్తాను అన్నాడు. తన ముసలితనం తీసుకొని యవ్వనం ఇవ్వమని పరాయి వాళ్ళని అడిగే కన్నా తన కొడుకులనే అడిగి అందుకు సమ్మతించే వాడికి తన అనంతరం రాజ్యాభిషేకం జరిగేటట్టు చేస్తే బాగుంటుందని యయాతి ఆలోచించాడు. అందుకు శుక్రుడు సమ్మతించాడు. యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది. తల వణికింది, కీళ్లు పట్టు తప్పాయి, జుట్టు నెరిసింది, ముఖమంతా ముడతలు పడింది, ఉబ్బస రోగం పట్టుకుంది. ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకైన యదువును పిలిచి అతనికి తన శాపం గురించి చెప్పి, నాయనా, కొంతకాలం నా ముసలితనం నువ్వు పుచ్చుకొని నీ యవ్వనం నాకిస్తావా? ఆ తరువాత నీ యవ్వనం నీకిచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు. యదువు ఈ ఏర్పాటుకు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. యయాతి మండిపడి యదువుకు అతని సంతతి అయిన యాదవులకు రాజ్యార్హత లేకుండా చేశాడు. యదువు ఒకడే కాదు, యయాతి కొడుకులు మిగిలిన వాళ్ళు కూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించటానికి ఒప్పుకోలేదు. శర్మిష్ఠ కొడుకులలో చిన్నవాడైన పూరుడొక్కడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు. శుక్రుడి దయవల్ల యయాతి తన ముసలితనాన్ని పురుడికిచ్చి పురుడి యవ్వనాన్ని తాను పొంది విశ్వాచి అనే అప్సరసను వెంటబెట్టుకొని అందమైన స్థలాలలో విహరించుతూ యథేచ్ఛగా సుఖించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆయన పురుడికి తన యవ్వనాన్ని ఇచ్చి ముసలివాడై పురుడికి రాజ్యాభిషేకం చేశాడు.